V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. ఆకులవారి పెళ్లి సందడి చూద్దాము రండి. వాసంతి రాజేష్ వివాహ మహోత్సవం. ఇలా తిరగండి సార్. నేను ఫోటోలు వీడియో రెండు తీస్తాను. చాలా చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా చూడలేదు మాకు వచ్చాను సార్ ఇక్కడ చేస్తుంది
అలా నిల్చోండి. కొద్దిగా ప్లేట్ వెనక్కి తీయమ్మా. ప్లేట్ వెనక్కి తీయమ్మా. సన్నయ్య కొట్టమనండి వెళ్ళి. వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఒకసారి అలా పట్టుకోండి సార్. చైతేయండి సార్. మీరు కూడా అది తీస్తారు. ఎవరు వెనక ఉన్నారు కనపడాలి నాకు. చెప్పారు కదా భక్తులని ఎక్కువ మాట్లాడుకో అప్పటికే కొడతాను ఎత్తుకొని
పురగారపాల రోడ్ తెలుసు కదండి. చైతన్య స్కూల్ దాటాక రాక్సీ జీన్ ఉంటారు, కొంచెం ముందుకు వస్తే. తోడొస్తాను మీతో. సరే నువ్వు వెళ్ళాక వస్తాను. ఉండండి మీరు కూడా. అది పెళ్లి చేయడానికి నాయర్ గారు సర్వీస్ అంతా మీదే. ఏం పేరు మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారా? శ్రీనివాస్ అంటే ఎవరు తెలియదు. మా ఫ్రెండ్స్ అందరూ దుబాయ్ సీన్ అండి. శ్రీనివాస్ అంటే కోడి మంది ఉంటారు. అందుకే దుబాయ్ సీన్ అండి. ట్యాగ్ ఉండదు. స్టార్టింగ్ దుబాయ్ అన్నది ఫస్ట్. ఇంటి పేరు లేదు ఇక దుబాయ్. దుబాయ్. అవద్దండి చెప్తులే డైరెక్ట్ గారే. లాయర్ లాగా జాగ్రత్త చూసుకోండి. లయర్స్ అంటాడు మరి క్యూర్ అవుతారు. సో వాసంతికి నాకు 10 years రిలేషన్ ఉంటుంది. ఎందుకంటే నేను లాస్ట్లో ప్రిన్సిపల్గా జాయిన్ అయినప్పుడు 2013. సో తను అక్కడ హిందీ టీచర్గా చేసేవారు. సో అప్పటి నుంచి మా రిలేషన్ ఇప్పటివరకు ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే నాకు తెలిసి తన స్వభావం ముక్కుసూటి మనిషి. మనసులో ఏది ఉంటే బయటికి అది కంపల్సరీగా చెప్తుంది. సో ఆ తత్వం ఉన్న మనిషి, భక్తురాలు బాగాను, అండ్ హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. సో మంచి మనిషి. ఎప్పుడు తన పెళ్ళి అవుతుందా అని మేము అందరం ఎదురు చూసాము. ఆ శుభదినం ఈరోజు వచ్చింది. సో అక్క అని సంబోధిస్తూ ఉంటుంది నన్ను. చాలా ఈ విషయం నాకు చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట. ఎందుకంటే మా తోబుట్టు లాంటి మనిషే కదా. తనకి ఎప్పుడు మ్యారేజ్ అవుతుందా, ఒక ఇంటి పెళ్ళి ఎప్పుడు అవుతుందా అని చెప్పి నాన్నగారిని అన్నయ్యని కూడా గణేష్ గారిని కూడా అడుగుతూ ఉండేవాళ్ళం. అట్ లాస్ట్ ఆ రోజు అయితే వచ్చేసింది, ఆ శుభదినం అయితే వచ్చేసింది. తను పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్తుంది. అక్కడ కూడా ఇక్కడ ఎంత పేరు ప్రఖ్యాతులు గాంచిందో అక్కడ అంతకన్నా ఎక్కువగా పేరు తెచ్చుకుంటుందని నమ్మకం అయితే మాకుంది. ఎందుకంటే తన స్వభావం అలాంటి స్వభావం కనుక. సో ఆ మనిషి కూడా మంచి మనిషి అనేసి చెప్పడం జరిగింది. ఇద్దరు దాంపత్య జీవితం సో నిండు నూరేళ్ళు హాయిగా సంతోషంగా పిల్ల పాపలతో ఇంకా ఇప్పుడున్న వృద్ధి కన్నా అభివృద్ధి ఇంకా హైమెట్కి వెళ్తూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా తమ్ముడు గురించి వేరే చెప్పక్కర్లేదు. తమ్ముడు ఈ కష్టంలో ఉన్నామంటే వెంటనే వచ్చే వాళ్ళ మనిషి మా గణేష్ గారు. వాసంతి గారి పెళ్ళి అవుతుంది కదా, మీ ఫీలింగ్స్?
ఫంక్షన్లో మన ఇక్కడ లాయర్ వసంతి గారి పెళ్లి అవుతుంది. లాయర్ వసంతి గారి పెళ్లి అవుతుంది. నేను దుబాయ్ నుంచి ఈ పాల్గొన్నందుకు నాకు సంతోషం. మీ టీవీ వాళ్ళకి కూడా నేను సంతోషం తెలియజేస్తున్నాను. ఈ లాయర్ వసంతి గారు పెళ్ళని గణేష్ గారు నాకు చెప్పిగానే నేను దుబాయ్ నుంచి వచ్చానండి ఈ పెళ్ళికి. లాయర్ వసంతి గారు ఎంత కష్టపడ్డారో చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. తను హిందీ లెక్చరర్గా చేసి అన్ని కష్టపడి లాయర్గా కష్టపడి చేసుకుని వచ్చిన తర్వాత ఇప్పుడు పెళ్లి నిర్ణయం తీసుకున్నారు. నేను ఆశీర్వదిస్తున్నాను నా సిస్టర్ లాగా. అంతేనండి. అందరికీ నేను గాజువాక 70 వార్డు కేటీపీ ఉపాధ్యక్షుడు. ఈరోజు ఈ శుభకార్యానికి ఆకుల గణేష్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. వాళ్ళ చెల్లి వివాహ మహోత్సవ శుభ సందర్భంగా ఈరోజు మేమందరం ఇక్కడ రావడం జరిగింది. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆమెను విజయనగరం జిల్లా ఆకుల రాజేష్ గారికి కోల రాజేష్ గారికి ఇచ్చి వివాహం పెద్దలు నిర్ణయించడం జరిగింది. ఈ వివాహానికి 28వ తారీఖున మా 70 వార్డు అండి కేటీపీ పెద్దలు అందరూ భారీ ఎత్తున ఈ వివాహ మహోత్సవానికి రావడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం చిరంజీవి నాకంటే చిన్నదే వయసులో వసంతి గారు లాయర్ వసంతి గారు ఒక హై స్కూల్లో పెందుర్తిలో హై స్కూల్లో ప్రిన్సిపల్గా స్కూల్ టీచింగ్ చేస్తూ ఒక ఉన్నత స్థాయిలో ఎదిగి ఈరోజు సుప్రీంకోర్టు లాయర్గా మంచి పేరు పొందిన మా వసంతి గారికి నా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఆమె హైదరాబాద్ లెవెల్లో తెలంగాణలో సింగరేణి కార్మికుల గురించి కానీ బెల్ట్ కార్మికుల గురించి కానీ అలాగే ఎస్కాట భవన కార్మికుల గురించి కానీ ఆవిడ ఎంతో చేయూతనిచ్చి ఆ కార్మికులకి అండగా ఉండి ఇటువంటి కార్యక్రమాలు జయప్రదం చేసి సుప్రీంకోర్టు హైకోర్టు నుంచి కూడా ఆవిడ స్టే తెచ్చి వాళ్ళకి అండగా ఉన్నందుకు మేము చాలా ఆవిడకి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ వివాహ మహోత్సవంలో వాళ్ళ దంపతులు ఇరువులు నిండు నూరేళ్ళ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని నా మనస్ఫూర్తిగా మా కేటీపీ పెద్దల తరపు నుంచి నా తరపు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. రఘుపతి అడప. అయితే నేను మన గణేష్ గారు చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలకి ఆయన చేసిన విధానం, ఆయన చేసినటువంటి మంచి పనుల కార్యక్రమంలో కూడా ఎన్నో విని తర్వాత ఏమో ఈయన మా బంధువు అయినప్పటికీ కూడా ఈయన చేసినటువంటి కార్యక్రమాలని నేను ఎంతో మెచ్చుకోదగ్గ విషయం. అయితే ఈ మన గణేష్ గారు అయినటువంటి నా కొడుకు అయినటువంటి గణేష్, అలాగే నా కూతురు అయినటువంటి వాసంతి తను చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు అది చెప్పిన కొలది లిస్టు ప్రకారం చెప్పాలంటే చాలా ఎక్కువే, కానీ అవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు. కారణం ఏంటి, ఎందుకంటే ఆ సమయం చెప్పాలంటే చాలా ఉన్నాయి వీళ్ళు చేసినట్టు మంచి పనులు. నా కూతురని కాదు, నా కొడుకని కాదు, నేను చెప్పలేను. కానీ కాకపోతే వీళ్ళ మా కూతురి వివాహానికి నేను వచ్చి నా చేతుల మీదుగా నేను చేయడం అనేది నేను మహాభాగ్యంగా నేను చేస్తున్నాను. అంటే అదే సో నా పేరు కలమశెట్టి కోటేశ్వరరావు. వైజాగ్ కన్వీనర్గా ఉన్నాను విశాఖపట్నం. ఆకుల గణేష్ గారు ఒక సేవా వ్యక్తిగా నాకు చాలా పరిచయం. తక్కువ టైంలో చాలా కార్యక్రమాలు ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెప్పిన అసోసియేషన్స్కి అయినా దేనికైనా చాలా సాయం చేసేవారు. అటువంటి అలా సిస్టర్ మ్యారేజ్కి ఇన్వైట్ చేశారు, వచ్చాం. చాలా సంతోషంగా ఉంది. ఈయన చాలా కార్యక్రమాల్లో ముందుంటారు గణేష్ గారు. మా పేరెంట్స్ కమిటీ అసోసియేషన్లో ఆయన కూడా అధ్యక్షంగా ఉన్నారు. ప్రతి కార్యక్రమం ఎవరికి ఏ ప్రాబ్లం అయినా ముందుండి నడిపిస్తారు. ఇదే కాదు, ఆంధ్ర కాదు, తెలంగాణలో కూడా ఆయనకి ప్రతి వర్కర్స్కి కూడా చాలా వినిదంగా ఉంటారు. హెల్త్ కార్యక్రమం మొన్న ప్రాబ్లం జరిగింది తెలంగాణలో, అది చాలా చేయూతిచ్చి చాలా టైం అక్కడ స్పెండ్ చేశారు. నన్ను కూడా రమ్మని కొన్ని ప్రాబ్లం కూడా నేను వెళ్ళలేకపోయాను.
షాప్కి వెళ్ళి చాలా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఏ ప్రాబ్లం జరిగినా ఈయన సహకారంతోనే మేము ముందుకు వెళ్తున్నాం సార్. ఆయన అటువంటి కార్యక్రమం